మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ 4వ డివిజన్ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా కౌటిల్య గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య గౌడ సంఘం నాయకులు, బీజేపీ నాయకులు, రామ్ ప్రదీప్, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు। గౌడ సంఘం సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా సర్వాయి పాపన్న చేసినటువంటి ఆనాడు బహుజనులకు రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఆ రోజు ఎంతో ఇంత మీడియా కానీ ఇంత కమ్యూనికేషన్ లేని టైంలో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి నిజాంలను ఎదిరించినటువంటి దొరల పాలనకు అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగి విజయం సాధించినటువంటి సర్వాయి పాపన్న ఈరోజు జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది। ఆయన ఆశయాలను కొనసాగించి రాబోయేటువంటి కాలంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చేటువంటి దిశగా అందరూ కూడా ఒక తాటిపై వచ్చి పార్టీలకు అతీతంగా ప్రయాణం చేయాలి। జయంతులు జరుపుకున్నంతనే సరిపోదు, వర్ధంతులు జరుపుకున్నంతనే సరిపోదు। వాళ్ళ ఆశయాలను కోరికలను నెరవేర్చినప్పుడే నిజమైనటువంటి ఆశయాలను నెరవేర్చడం అవుతామని చెప్పి తెలియజేస్తూ సంఘం సభ్యులు ఇతర నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ సర్వాయి పాపన్నకు పూలమాల అర్పించారు। సర్వాయి పాపన్న కిలా చాపురంలో జంగాంలో ఉన్నటువంటి మహానుభావుడు కల్లుగీత కార్మికుడిగా ఉండి 12 మంది దోస్తాలతోటి 12,000 సైన్యాన్ని తయారు చేసిన పెద్ద గనుడు, మనందరికీ బహుజనులకు పెద్ద నాయకుడు। అలాంటి నాయకుడు పెత్తందాలను ఎదిరించుకుంటూ, మొఘలు చక్రవర్తిని ఎదిరించుకుంటూ, కోటలను ఎదిరించుకుంటూ భువనగిరి గోల్కొండను వెళ్ళిన మహానాయకుడు। అలాంటి నాయకుడిని మనం స్ఫూర్తించుకుంటూ ఆయన అడుగుజాడులో మనం నడుచుకుంటూ ముందుకు పోవాలని మనం అందరం కూడా అన్ని కులాల వారిని కూడా ఐకమత్యమై, ఈ బీసీ నాయకులు కూడా మనం ఐకమత్యమై మన అధికారాన్ని మనం సాధించుకోవాలని మనం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఈరోజు మన సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి జరుపుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది। మన గౌడ సంఘానికి అందరికంటే ముందు మనం ఇక్కడ స్థాపించి మీర్పేటలో స్థాపించి దీన్ని ఈ విధంగా వర్ధంతి కానీ జయంతి కానీ మనం జరుపుకోవడం చాలా మన గౌడ్కి చాలా గర్వకారణము। ఈ విధంగా అతను ఎన్నో కష్టపడి మన